ఆంక్షలు విధిస్తామని భయపెట్టినా గత కొంతకాలంగా రష్యా నుంచి భారీ ఎత్తున చమురు కొనుగోళ్లను తగ్గించుకొని భారత్పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోమారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్కు చమురును సరఫరా చేస్తున్న శత్రుదేశం రష్యాను సైతం ట్రంప్ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. భారత్ రష్యా రెండూ కలిసి సాధించేది ఏమీ ఉండదని ఎద్దేవా చేశారు. జట్టు కట్టి అనవసరంగా రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలను మరింత నిర్వీర్యం చేసుకుంటున్నాయని ఇరు దేశాల ప్రభుత్వాలపై విమర్శలు బురద చల్లారు ట్రంప్. భారత్పై 25% టారిఫ్లు విధించి ఆర్థిక భారం మోపిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి నోరు పారేసుకున్నారు. భారత్ రష్యాల వాణిజ్య బంధంపై తన అక్కసును వెళ్లగక్కుతూ సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో పలు పోస్టులు పెట్టారు. రష్యాతో భారత్కున్న సత్సంబంధాలు ఏంటి అనేది తనకు అస్సలు అవసరం లేదని, అత్యంత కీలకమైన అమెరికాతో వాణిజ్యం అత్యల్ప స్థాయిలో చేసుకుంటూ భారత్ సొంత ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేసుకుంటోందని అసహనం వ్యక్తం చేశారు. ఇక రష్యా సంగతి చెప్పనక్కర్లేదని ట్రూత్ సోషల్లో పేర్కొన్నారు ట్రంప్. రష్యాతో అమెరికాకు ఎలాంటి వాణిజ్య సంబంధాలు లేవన్నారు. రష్యా భారత్ కూడబలుక్కొని సాధించిందేమీ లేదని, అవి రెండు నిర్వీర్యమైన ఆర్థిక వ్యవస్థలని ఉమ్మడిగా పతనమవుతున్నాయని విమర్శించారు. ఈ దేశాలను తానస్సలు పట్టించుకోనని పోస్టులో పేర్కొన్నారు ట్రంప్. భారత్తో తాము చాలా తక్కువ స్థాయిలో వాణిజ్యం చేస్తున్నామని పేర్కొన్నారు ట్రంప్. భారత్ తమపై విధించే అధిక టారిఫ్లే ఇందుకు ప్రధాన కారణమని, భారత్ విధించే దిగుమతి సుంకాలు చాలా ఎక్కువగా ఉంటాయని వెల్లడించారు. భారత్తో వ్యవహారాలు ఒక్కోసారి సవ్యంగా ఉండవని, దాని పర్యవసానమే ఈ 25% దిగుమతి సుంకాలు, వీటికి జరిమానా అదనం, ఇవన్నీ ఆగస్టు 1వ తేదీ నుంచి అమలు చేసి వసూలు మొదలు పెడతామని ట్రంప్ వ్యాఖ్యానించారు.